సూర్యాపేట జిల్లా వార్తలకు చదువుతాం. సూర్యాపేట జిల్లాలో విద్యార్థులు జంగు సైరన్ మోగించారు. నీటి హక్కుల్లో తెలంగాణ జరుగుతున్న అన్యాయంపైన పెద్ద ఎత్తున పోరాటాన్ని ప్రారంభించారు. బీఆర్ఎస్ విద్యార్థి నాయకులు పట్టణాల్లో, గ్రామాల్లో కూడా పాఠశాలలు, కళాశాలలు తిరుగుతూ విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా గోదావరి నీటి విషయంలో బంకచర్లం కడుతూ ఏపీ ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్నటువంటి అన్యాయాన్ని పూసగుచ్చినట్టుగా కూడా విద్యార్థులకు వివరిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి ఉదాసీనంగా వ్యవహరిస్తూ ఏపీ ప్రభుత్వానికి ఒత్తాస పలుకుతూ తన గురువైనటువంటి చంద్రబాబుకు ఒత్తాస పలుకుతూ బంకచర్ల ద్వారా గోదావరి నీటిని మొత్తాన్ని ఆంధ్ర కట్టబెట్టేలాగా కుట్ర చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్పీ కోఆర్డినేటర్ కల్లెట్లపల్లి శోభబాబు నేతృత్వంలో ఈ అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెల 25 కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించి జంగు సైరన్ మోగిస్తున్నట్టు కూడా విద్యార్థి నాయకులు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణను సాధించుకుంది నీటి కోసం, నీటి హక్కుల విషయంలో ఎలాంటి నష్టపోయినా ఊరికిని లేదు, మరొక పోరాటానికి తామంతా కూడా సిద్ధమవుతున్నామంటూ కూడా విద్యార్థి సంఘ నాయకులు తెలిపారు. నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లాలో అంతర్రాష్ట్ర జిల్లా దొంగల ముఠాను అరెస్ట్ చేశారు నల్గొండ జిల్లా పోలీసులు. వివిధ పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసుల ఆధారంగా వీరిని పట్టుకోవడం జరిగింది. 4 సభ్యుల ముఠాను పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 25 లక్షల విలువైనటువంటి బంగారు, వెండి ఆభరణాలను, ల్యాప్టాప్లను, బైకులను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ వివరాలు వెల్లడించారు. గత కొంతకాలంగా తాళం వేసినటువంటి ఇళ్లనే టార్గెట్ చేసుకుని వీరు వరుస దొంగతనాలకు పాల్పడుతున్నట్టు కూడా పోలీసులు వెల్లడించారు. ఈరోజు నల్గొండ బస్టాండ్లో అనుమానాస్పదంగా తిరుగుతుంటే వీరిని అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు తెలిపారు. నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మరొక వార్త. నల్గొండ జిల్లా మిరాల్డ మండలం తడకమల్ల గ్రామంలో ఆకతాయిలు దారుణాన్ని కూడగట్టారు. అక్కడ నైట్ హాల్ట్గా పార్క్ చేసినటువంటి ఆర్టీసీ బస్సును నిప్పెట్టారు. ఈ ఘటన పట్ల పోలీసులు సీరియస్గా దృష్టి సారించి లోతుగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఆర్టీసీ అధికారుల ఫిర్యాదు మేరకు ఆకతాయిలపైన లేదంటే కావాలని కొద్దిమంది చేశారనేటువంటి కోణంలో కూడా విచారణ చేస్తూ ఉన్నారు. ఏదేమైనా కూడా ప్రజల ఆస్తి అయినటువంటి ఆర్టీసీ బస్సులకు నిప్పు పెట్టడం, ధ్వంసం చేయడం కరెక్ట్ కాదంటూ కూడా పలువురు అభిప్రాయపడుతూ ఉన్నారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో పాఠశాలల బాట పట్టారు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. ఈరోజు కూడా తుర్కపల్లి మండలం రుస్తాపురం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇంకా వంటగదిని తనిఖీ చేశారు. అక్కడ ఉన్న పరిసరాలను కూడా తనిఖీ చేయడం జరిగింది. అక్కడ ఏ విధంగా భోజనం పెడతా ఉన్నారు, విద్యార్థులకు ఎలాంటి విద్యను అందిస్తూ ఉన్నారు, పరిసరాలు ఏ విధంగా ఉన్నాయి, నాణ్యమైనటువంటి విద్య, నాణ్యమైనటువంటి భోజనం అందేలాగా చర్యలు తీసుకోవాలంటూ కూడా కలెక్టర్ హనుమంతరావు అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు ఆదేశించారు.